హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన మినపప్పు వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక హాఫ్ కేజీ మినపప్పు రాత్రి మొత్తం నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అవసరమైతే తప్ప వాటర్ వేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉంటే అల్లం తురుము, ఉప్పు కూడా వేసి ఒకసారి పిండంతా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. టూ సైడ్స్ బాగా కాల్చుకొని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఒకవేళ చేతితో డైరెక్ట్గా వేయడం రాని వాళ్ళు ఇలా ఒక గంట తీసుకొని దానిపై వాటర్తో ఒకసారి తడి చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని మధ్యలో హోల్ చేసి పిండిలో స్లోగా వదిలితే ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంతో సాఫ్ట్ అయిన వడలు